వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనం ఈరోజు వేరే గిరిజన ప్రాంతంకి వెళ్దామండి. అది ఎక్కడనంటే రెండు కొండల మధ్యన, అంటే పైన కొండ పైన అనమాట, చాలా లాంగ్లో ఉందండి, హైట్లో. రెండు కొండల మధ్యలో అనమాట వాళ్ళు రోడ్డు వేశారండి. అది ఒకసారి ఈ రెండు కొండల మధ్య రూట్ ఎలా ఉంది, గిరిజన గ్రామం ఎంత దూరం ఉంది, ఏ హైట్లో ఉందనేసి అవే కూడా మీకు చూపించాలనేసి ఈరోజు వీడియో తీస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా దయచేసి చూడండి. అసలు ఆ లొకేషన్స్ ఎలాగుంటాయి, ఆ సీనరీస్ కూడా బాగానే ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటాను. మరెందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి, హైట్కి ఎక్కాక తీసానండి. ఎందుకనంటే కింద కానీ తీసానికి లెంత్ అయిపోద్దండి. చూడండి లాంగ్, ఇదిగోండి చూడండి, ఇటు అటు మధ్యలో వెళ్ళి రోడ్డు ఉందండి. చూడండి ఎంత పచ్చగా ఉంది. ఆ డౌన్ అంతా ఎక్కొచ్చానండి, చాలా లాంగ్ వచ్చాక తీసానండి వీడియో. ఎందుకనంటే మీరు వెరీ లాంగ్ అయిపోద్ది, 2-3 గంటలు అయిపోద్దండి ఇదంతా తీస్తే. చూడండి అడవి ఎంత పచ్చగా ఉంది. చూడండి అదిగోండి, చాలా హైట్కి వచ్చానండి. ఆ టర్నింగ్స్ చూడండి ఎలాగుంది. అటుకొండ మధ్యలో వెళ్ళి బాగా తీశారు, నాకైతే నచ్చిందండి. చూడండి అడవి అంతుంది, చాలా హైట్కి వచ్చాను. చూడండి ఎంత పచ్చగా ఉంది. అంటే ఇదంతా ఎందుకు చూపిస్తున్నట్టు, లొకేషన్స్ కూడా బాగానే ఉంటాయండి. ఆ విలేజ్ కూడా ఎంత హైట్లో ఉంది, ఎంత దూరం ఉంది అని మీకు చూపించాలనేసే. అంటే ఇంత దూరంలో కూడా గిరిజన గ్రామం ఉందా, అంత హైట్లో కూడా గిరిజన బ్రతుకుతున్నారా, వాళ్ళ జీవన విధానం ఎలాగుంటుందా అని తెలియపరచడానికే తప్ప ఈ రూట్ చూపించాలి. ఇలా డైరెక్ట్గా వెళ్ళి అక్కడే చూపించిందండి, ఆ విలేజే మీకు ఇంట్రడక్షన్ చేసిందును. సో ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి లొకేషన్స్ ఎలాగ ఉంది. చూడండి ఎంత అందంగా ఉంది. ఇదంతా అడవేనండి, ఇటు కొండ అటండి, మధ్యలో వెళ్ళి రోడ్డు అనేది వేశారండి. అప్పుడు అంత లేటెస్ట్గా ఇప్పుడు ఏంటంటే 2 or 3 years అవుద్దటండి ఇది వేసి. అయినా బాగానే ఉందండి. ఇదిగోండి టర్నింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి, అందంగా ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎంత పచ్చగా ఉంది, బాగుంది కదా. అది నాకైతే నచ్చిందండి, మీకు నచ్చుద్ది అనుకుంటాను. మీకు నచ్చుతుంది అనుకుంటా. చూడండి అప్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. అంటే స్కిప్ చేస్తానండి, మొత్తం మాత్రము తీసి చూపించలేదండి. స్కిప్ చేస్తూ అక్కడక్కడ టర్నింగ్స్ చూపించుకుంటూ వెళ్తున్నానండి. మొత్తం తీస్తే 3 hours అవుద్దండి. ఇదిగోండి ఆ విలేజ్ దగ్గరికి వచ్చేసామండి, గిరిజన గ్రామం అండి. అదిగోండి ఈ కనిపించిన గిరిజన గ్రామం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఏవో పూజలు చేస్తారంట, దసరా టైంలో ఏవో పూజలు చేస్తారంట. అదే చిన్న గుడి ఉంది. ఇవన్నీ ఏవో వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అక్కడ పూజలు చేస్తారండి. ఇదిగోండి జీలుగు మట్టలు అండి, ఇవి అడ్డు కట్టారండి. ఇక్కడ చిన్న వ్యవసాయం చూడండి, బొప్పాసు. ఇదిగోండి చూడండి ఎంత స్కాయలు చాలా నీట్గా పండించుకుంటారండి. అట్లా రక్షణ కూడా అలాగే చుట్టూ కంచి కడతారండి. చూడండి ఇదంతా అడవి అండి, అంతే ఈ అడవి మధ్యన వాళ్ళు జీవిస్తున్నారు. ఇదిగోండి పూరి ఇల్లు, ఊళ్ళోకి వచ్చేసామండి. చూడండి ఇల్లు ఎలాగ ఉన్నాయి, పైన తార్పను తెలుపు, ఇదండి కట్టె తెలుపులు అంటారండి ఇవి. ఇవ్వండి కొడుతున్నారండి హౌసెస్. ఇదని పురిపాకండి. చూడండి ఆ ఉయ్యాలు చూడండి ఎలా కట్టారు. వాటిలో పిల్లలకి వేసి ఊపుతారే, పడుకోబెడతారండి. ఆ పైన చూడండి పురిపాక అలాగుంది. చూడండి ఆ తలుపు చూడండి ఎంత డిజైన్గా ఉంది, చెక్కలతో కట్టారండి, కర్రలతో. అంత వడ్డండి, ఏం లేని వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళకి చేయించాలంటే చేయించలేదు. చూడండి కట్టెలు చూడండి, కట్టెలతో చుట్టూ కట్టేసి అడ్డు పెట్టుకున్నారండి. చూడండి ఇల్లు చూడండి ఎలాగుంది. పొయ్యి, ఆ పాత్రలు, ఆ బట్టలు, అలాగే ఎక్కడ పడుకుంటారు చూడండి. చుట్టూ చామన ఉంది. ఇక నా సెంటర్లో వాళ్ళు పడుకోవాలండి. చుట్టూ గాలి కూడా బాగా వచ్చేస్తుంది నైట్ పూటను. ఏదైనా కంచులు అట్లుండే ఏదైనా రాకుండా అడ్డు బాగానే ఉంది కదా. ఇది గిరిజన గ్రామం అండి. ఇదండి వీళ్ళైతే చెప్తున్నారండి, ఒకసారి విందామా. ఇదట చింతలగూడ అటండి. వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉందటండి, నీటి ప్రాబ్లం ఉందని చెప్తుండ్రండి. వీళ్ళ విలేజ్కి ఈ పక్కన ఇంకొక గిరిజన గ్రామం ఉందటండి.
అటు సైడ్ కూడా ఒక గిరిజన గ్రామం ఉంది. ఈ 3 గిరిజన గ్రామాలకి ఆ పైన సెంటర్‌లో అంటే కొండ మధ్యలో ఒక బావి ఉందటండి. ఆ బావి నీరే ఈ 3 గ్రామాల్లో కూడాని త్రాగడానికైనా, స్నానానికైనా, బట్టలు ఉతకడానికైనా అది యూజ్ చేస్తారటండి. 3 గ్రామాలు కూడా ఆ బావిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ మాకు చాలట్లేదు. అట్లా అడుగు భాగమే నీరుందండి. చాలా తక్కువ కూడా నుయ్యే స్థలము అంతే. చుట్టూ సర్కిల్ అంటే చాలా తక్కువగా ఉంది. పెద్ద నుయ్యే అయ్యుండి ఆటికి లోన మట్టి అంటే కావు అంటారు తీసి శుభ్రం చేస్తే మాకు బాగా నీరు సరిపోవచ్చండి. కానీ లాంగ్ అయిందండి. మేము వెళ్ళి రావాలంటే 3 ఆర్ 4 కిలోమీటర్స్ అండి. కొండ అప్పెక్కి దిగాలండి మేము కూడాని. ఇంకా సమ్మర్‌లో అయితే పూర్తిగా మాకు త్రాగడానికి కూడా నీరు చుక్కుండదండి. కానీ ఎవరు మాకు పట్టించుకోలేదండి. మరి ఎవరితో చెప్తే మా సమస్య క్లియర్ అవుద్దో అన్నది మాకు తెలియట్లేదండి అని ఈయన చెప్తున్నారండి. మాకు కొండ పంటలు ఉంటాయండి. జీడి, కంది, రాగులు వేస్తామండి కొండ పంటలు. అవి మేము టౌన్ కొంచెం దూరంగా ఉందండి. మేము ఇప్పుడు ఎక్కడున్నామనంటే ఆంధ్ర సరిహద్దులో ఉన్నామండి. మా ఊరు వెనక్కి ఎక్కి చూస్తే ఒరిస్సా కనిపిస్తదండి. ఒరిస్సా బార్డర్‌లో ఉన్నామండి. కొండ పైన ఉన్నామండి మేము. మేము ఎక్కడికెళ్తే సామాన్లు తెచ్చుకోవాలన్నా టౌన్‌లోకి వెళ్ళాలండి. టౌన్ మాకు ఇంచుమించుగా 15, 20 కిలోమీటర్లు ఉంటదండి. మేము వారంకి సరిపడే సరుకులు తెస్తామండి. ఇక్కడికి కూరగాయలంటూ ఏవి రావండి. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా అంత అప్ అండి. చాలా లాంగ్, చాలా హైట్‌లో ఉన్నాము. ఎవరు ఈ అప్పకి జడిసి మీదకి బండి ఎక్కడైనా ఆగిపోద్దేమోననేసి కూడాని ఎవరు కూరగాయలు తీసుకురారండి. టౌన్‌లోకెళ్ళి మేము మాకు కావాల్సిన సరుకులు మేము తెచ్చుకుంటామండి. ఇది మాకు ఇటు వాటర్ ప్రాబ్లము, ఈ కూరగాయల సమస్యలు కూడా మాకు ఎక్కువేనండి. మేము పండిస్తాం గానీ వాటర్ మాకు ఉండదండి ఇక్కడ. ఇప్పుడు ఏవైనా కూరగాయలు పండించాలనంటే మాకు నీరు కావాలి కదా! చెరువైనా, ఒక బోరైనా మాకు ఊరు చుట్టుపక్కల గాని ఉంటే ఊరికి దగ్గరలో గాని ఉంటే దాని నుంచి మోసుకొని తెచ్చి వ్యవసాయం మనం చేసుకుందామండి. అంటే వ్యవసాయం అంటే ఏంటంటే కూరగాయలు పండించుకొని కొండ పై భాగంలో ఉన్నాము కాబట్టి మాకు నీటి సమస్య ఎక్కువైపోయిందండి. ఇక్కడ బోర్ కూడా తీయడానికి అవకాశాలు ఉండవు. చెరువు కూడా తవ్వడానికి కూడా అవకాశం లేదండి. మనం తవ్విద్దామంటే మేము పెట్టుబడి పెట్టాలి. మా అంతటోలం కామండి. చెరువు తవ్వించే అంత స్తోమత కూడా మాకు లేదండి. మా ఊరికి ఇస్తే మేమే సంతోషిస్తాం కానీ ఎవరంత చేయట్లేదండి అని ఏం చెప్తున్నారండి. మాకు తిండికి ప్రాబ్లం లేదు గానీ నీటి ప్రాబ్లం, కూరగాయల సమస్యలు మాకు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఏదైనా మాకు సడన్‌గా ఒకవేళ బాగాలేకపోయినా సరే ఇంత లాంగ్ చూసారు కదా ఇప్పుడు రూట్ వచ్చారు. ఎంత దూరం నుంచి ఎవరైనా తీసుకెళ్తారండి. మాకు ఫెసిలిటీస్ కూడా తక్కువేనండి ఇక్కడ. అంత హైట్‌లో బ్రతుకుతున్నాము. మేము ఇక్కడ కానించి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోద్దామా అని అన్నాను సరే ఇక్కడ మాకు కొండ భూములు ఉన్నాయండి. ఆ కొండ భూములను పండించుకొని ఇక్కడ బ్రతుకుతున్నామండి. లేదంటే కొండ భూములు గాని లేకుంటే మేము ఎక్కడికైనా వెళ్ళిపోయిందామని కాబట్టి మాకు చాలా ప్రాబ్లమ్స్. ఈ చూసారు కదా ఈ మధ్యన ఈ కొండ పైన మేము ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నామండి. మా సమస్యలండి పూర్వం నుంచి అంతేనండి. మా తాతలు, తండ్రులు మొత్తం అప్పుడు కానించి ఇది అనుభవిస్తూనే ఉన్నామండి మేము. మాకంటే ఇంకా వేరే మార్గం లేదండి. ఏం చేయాలో మాకే తెలియట్లేదండి అనేసి ఈయన చెప్తున్నారండి. ఆ వాటర్ సమస్య మాకు తీరి ఆ వాటర్ ఊర్లోకి గాని సప్లై అయితే మాకు కొంత 90% మా ప్రాబ్లం క్లియర్ అయినట్టేనండి. మెయిన్ ఏంటంటే అన్నిటికి కావాల్సింది నీరండి. ఆ నీరు సమస్య మాకు పెద్ద సమస్య అండి. ఆ సమస్య తీర్చే నాదులు ఎవరు లేరండి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత దూరం మీరు నడిసొచ్చారు. అదేదో మీకు తెలిసింది కదా ఆ బాధ అంటూ ఏంటో మీకు తెలిసింది కానీ వీళ్ళు మాకు అడుగుతున్నారండి. కరెక్టేనండి. మనం ఏంటనంటే ఇంత హైట్‌లో ఇప్పుడు వెళ్ళి చూసాం. అందుకే మీకు కూడా రూట్ ఎందుకు చూపించానంటే ఇంత దూరము హైట్‌లో విలేజ్ ఉంది అని మీకు తెలియపరచడానికే నేను మొత్తం వీడియో తీశానండి. అసలు కింద నుంచి గాని తీస్తే ఇంకా వెరీ లాంగ్ అండి. ఇంత వీడియో అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పటికే వీడియో స్కిప్ చేసి చూస్తున్నారు. అసలు మీరు ఒకసారి గ్రహించాలి ఎంత దూరం వెళ్ళారు కదా! అది లొకేషన్స్ ఏమేమి తీశారని ఒకసారి చూస్తే మీకు తెలుస్తది. అందుకే నేను స్కిప్ చేశాను. అంటే ఈ మొత్తం రూట్ గాని చూపిస్తే మీరు అసలు చూడరు అనేసి మధ్య మధ్యన ఆ టర్నింగ్స్ ఎంత హైట్‌లో ఉన్నది ఈ విలేజ్ ఎంత దూరం మనం వెళ్ళాము అనేసి మీకు తెలియపరచడానికి నేను వీడియో తీస్తున్నాను. నిజమేనండి చాలా ప్రాబ్లమ్స్‌తో ఉన్నారండి. వాటర్ ప్రాబ్లమ్ ఉంది. కూరగాయల ప్రాబ్లమ్ ఉంది. ఇంకా పంటలంతా ఏంటంటే ఎవరో దళారులు
దళారులు వస్తుంటారంట. వాళ్ళు తక్కువ కొనుక్కొని ఎక్కువగా అంటే వీళ్ళకి మాకు వేరే ఆప్షన్ లేదండి అమ్మడానికి. వాళ్ళు వస్తే ఎంతైతే అంత అమ్మేవాళ్ళేనండి. ఎందుకంటే పండిన పంట చార్జీలు కట్టుకొని మనం దూరం తీసుకెళ్తే వీళ్ళ పంటలు ఏంటనంటే మేము పంటలు పండించినే మాకు గిట్టుబాటు ధరలు ఉండవండి. ఆ దళారులు వస్తే మేము అమ్మేస్తామండి. ఎందుకనంటే మేము ఇంత శ్రమ పడి తీసుకెళ్తామంటే చాలా దూరం మేము తీసుకెళ్తామండి. తీసుకెళ్ళినా కానీ అదే రేటుకి ఇస్తారండి. మా శ్రమ ఎక్కువ అయిపోవడం తప్పు కానీ మాకు వచ్చే డబ్బులు ఏమి ఉండవండి దీంట్లోన. అందుకే దళారులు వచ్చి ఎంత అడిగితే అంత ఇచ్చేస్తామండి. మాకు బేరం తెలవదునండి. మేము టౌన్లోకి వెళ్తే అంతే అని మేము అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఆ రేట్ ఎంత అయిందో మేము ఎప్పుడు కొనుక్కుంటాము, మేము ఎప్పుడు వీళ్ళకి అమ్ముతామండి. మాకు ఆ రేటు తెలియదు. టౌన్లో ఎంత అమ్ముతారో ఆ రేటు తెలియదు. వీళ్ళు ఎంత చెప్తారో ఆ రేటుకే మేము మా కొండ పంటలను అమ్మేస్తామండి. అందుకనండి పసుపు, జీడి, కంది, జొన్న ఇవన్నీ కూడా మేము పండిస్తామండి. ఈ పంటలు ఉండబట్టే మాకు దీని మీద ఆదాయం ఇంత అంత రావడం వల్ల మేము ఈ ఊరు విడిచిపెట్టలేకపోతున్నాం. మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొని కూడా మేము ఇక్కడ జీవించవలసి వస్తుందండి. చూసారు కదా ఎంత హైట్లో కూడా మేము బ్రతుకుతున్నాము. అదేనండి మా బ్రతుకులు ఇలాగే ఉంటాయండి అని నేను చెప్తున్నానండి. ఇంత హైట్లో మేము ఉన్నామండి. ఈ హైట్లో కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామండి. కిందకి వెళ్ళిపోవాలని అనుకున్నా కానీ ఇలాంటి సమస్యలు మాకు ఉన్నాయండి. కొండ పంటలు ఇక్కడ మాకు కొంచెం ఎక్కువ ఉంటాయని అనేసి మేము ఇక్కడ ఉండవలసి వస్తుందండి. లేదంటే ఎప్పుడు మేము కిందకి వెళ్ళిపోయిందామండి. ఇన్ని ఇబ్బందులకి గురైనా అలా పంట వస్తుంది. దానివల్ల కొన్ని 4 రాళ్ళు తింటామని పిల్లల్ని కూడా కొంచెం చదివించుకుంటున్నాం. దూర ప్రాంతాల హాస్టల్ అంట. ఈ పంటలు పండించడం వల్లనే ఇక్కడ ఈ ఆధారం ఉండబట్టే మేము మా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివించుకుంటున్నామండి అని వీళ్ళు చెప్తున్నారండి. అదండి వీళ్ళ నీటి సమస్య, కూరగాయల సమస్య ఎక్కువ ఉందండి. ఈ రెండు కానీ క్లియర్ అయితే మాకు బాగానే ఉంటుందండి అనేసి చెప్తున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్.